Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అర్హులైన పేదలందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంగారెడ్డి పట్టణంలో రాజీవ్ ప్రకల్ప పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్లు పూర్తయిన ఏవైతే ఉన్నాయో అందులో ఖాళీలు ఉన్నాయి వాటిని వెంటనే పేదలకు ఇవ్వాలని, అక్కడున్న స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సదాశివపేటలో 260 సర్వే నెంబర్లో 120 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, అది వెంటనే పేదలకు పంచాలి. సంగారెడ్డి పట్టణంలో 155, 165, కందిలో 165 సర్వే నంబరు అసైన్మెంట్ భూములలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పేదలకు ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం. ఇవి పేదలకు అడిగితే, ఇళ్ల స్థలాలకు ఇవ్వమని అడిగితే వీళ్ళకి ఇవ్వకుండా ఎవరో మాత్రం డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం అక్రమంగా అర్జించి ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి సంగారెడ్డి చుట్టుపక్కల పెద్ద ఎత్తున పేదలు ఇళ్ళ కిరాయిలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకొని పేదలకు పంపిణీ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకవేళ చేయకపోతే మాత్రం మేము వెంటనే ఆ స్థలాల్లో గుర్తించి అందులో పేదలు తీసుకుపోయి గుర్చెలు వేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఈరోజు మేము సంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ధర్నా ప్రధాన కారణం ఏంటంటే ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పేదలకు ఇల్లు లేదు, ఇళ్ల స్థలము లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి మరి ఊరించి వాళ్ళు ఏది చేయకుండానే దిగిపోయారు. ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గట్టిగా వాగ్దానం చేసింది, మేము ఖచ్చితంగా పేదల పక్షాన నిలబడతాము, పేదలకు ఇంటి జాగా ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి మేము 5 లక్షల రూపాయలు ఇస్తాము, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కానీ ఏడాదిన్నర మేము ఓపిక పట్టాము. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా కనీసం ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఎక్కడ కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. కేవలం ప్రచార ఆర్భాటం చేసుకుంటూ ఉంది ఈ ప్రభుత్వము. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అయిందని చెప్తున్నారు, ఆ లిస్టులు బహిరంగపరచలేదు. మాకున్న సమాచారం మేరకు నిజమైన లబ్ధిదారులను పట్టించుకోవట్లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుమాయులకు ఎవరికో అక్కడో ఇక్కడో లిస్టులలో పేర్లు రాసుకోవడం తప్ప ఇప్పటికి కూడా ఇండ్లు లేని పరిస్థితి, ఇళ్ల కిరాయిలు కట్టలేని పరిస్థితి. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కనీస వేతనాలు పెంచకుండా 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల కింద ఏ వేతనం ఉందో అసంఘటిత రంగ కార్మికులందరూ అదే తీసుకొని పనిచేయాల్సిన పరిస్థితి. కానీ ఇండ్ల కిరాయిలు మాత్రం 3 సార్లు 4 సార్లు పెంచారు. ఇప్పటికీ ఒక సింగిల్ రూమ్లో ఉండాలంటే ఈరోజు 4,000 5,000 పెట్టాల్సినటువంటి పరిస్థితి. పేదలు ఎక్కడి నుంచి పెడతారు? వాళ్ళకు వచ్చే ఆదాయమే 4-5 వేలు వస్తలేదు. అందుకని వాళ్ళ తీవ్రమైన ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి ఉంది. కానీ మరి ప్రభుత్వానికి ఇంత ముఖ్యమైన సమస్య పట్టించుకోకపోవడం అన్యాయము. ఇవాళ మహిళలు ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, రోడ్డెక్కి వాళ్ళ ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కానీ ముఖ్యమంత్రికి ఇది పట్టట్లేదు. ఇవాళ 200 కోట్లు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహిస్తాము, దానివల్ల తెలంగాణ రాష్ట్రం అంబాసిడర్గా మారుతుందట, పెద్ద ఎత్తున ప్రచారం వస్తుందని చెప్తా ఉన్నాడు. మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎవరి కడుపు నిండే మాటలు ఇవి. అందుకని ఈ ప్రభుత్వం మరి తన ఆలోచన విధానాన్ని తక్షణమే మార్చుకోవాలి. అందరికీ కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలి. మీరు వేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఎలక్షన్ల సందర్భంగా దాన్ని అమలు చేయాలని చెప్పి మేము ప్రజల పక్షాన సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.